హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేస్తానండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి వీడియో అనేది. అందుకోసం లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. మార్నింగ్ అయితే మంచు పడుతూ ఆ విధంగా ఉంది పొద్దున్నే. ఇక తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసేస్తున్నానండి. మామూలుగా రాగి దోశ వేస్తున్నాను ఈరోజు. అలానే లంచ్ బాక్స్ కోసం క్యాప్సికమ్ ఫ్రై అయితే చేస్తున్నానండి. మార్నింగ్ ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇలానే ఉంటుంది. మల్టీ టాస్కింగ్ లాగా మనం ఒకవైపు బ్రేక్ఫాస్టు, రైసు, కర్రీస్ అన్నీ చేసుకుంటూ ఉండాలి కదా. ఒకవైపు ఏమో నేను పప్పు పెట్టేశాను, తోటకూర పప్పు, క్యాప్సికమ్ ఫ్రై, తోటకూర పప్పు. ఈరోజు కర్రీస్ వచ్చేసి మార్నింగే వంట అయిపోతే తర్వాత నెక్స్ట్ పనులు ఈజీగా ఉంటాయి అని చెప్పేసి వెజిటబుల్స్ అవి చక్కగా ఉన్న రోజున మాత్రం మార్నింగ్ చేసేస్తానండి. ఇక లేని రోజునంటే ఏం చేయాలా అని ఆలోచించి తర్వాత ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఉన్నప్పుడు మాత్రం మార్నింగ్ చేసేస్తాను. రాగి దోశ అండి. రాగి దోశ కోసం నేను 2 గ్లాసులు రాగులు తీసుకుంటే 1 గ్లాసు మినపప్పు తీసుకుని దోశల పిండికి రుబ్బేసుకుంటానండి. అప్పుడప్పుడు ఈ విధంగా రాగి దోశలు వేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మన ఫుడ్లో రాగులు అనేది ఇంక్లూడ్ చేసుకోవటం మంచిదండి. హెల్తీగా ఉంటాము. హెల్త్కి చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అలానే క్యాప్సికమ్ ఫ్రై వచ్చేసి కొద్దిగా అయ్యిందని చెప్పేసి నేను లాస్ట్లో ఏం చేశానంటే శనగపిండిని కలిపి పోసానండి. శనగపిండిలో ఉప్పు, కారము, ధనియాల పొడి వేసి కొద్దిగా వాటర్ పోసి కొంచెం గట్టిగా కలిపేసి ఆ విధంగా సరిచేసి పెట్టేసుకుంటే ఏమవుతుంది, పైన లిడ్ క్లోజ్ చేసి పెట్టేసామనుకోండి, కొద్దిసేపటికి అదంతా బాయిల్డ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఫ్రై చేసేసుకుంటే మనకి పకోడీ టైప్లో వస్తుంది అన్నమాట అది. అందుకని చెప్పేసి క్యాప్సికమ్ తక్కువే అయినప్పుడు కర్రీ అనేది నేను ఆ విధంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. మనకప్పుడు కొంచెం ఎక్కువగా క్వాంటిటీ అనేది ఎక్కువ వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఈసారి శనగపిండి ఆ విధంగా కలిపేసాను. ఇక పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి లంచ్ బాక్సెస్ రెడీ చేసి ఇక వాళ్ళని అయితే పంపించేసానండి. వాళ్ళకి వ్యాన్ వస్తుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఆల్మోస్ట్ 7:30 to 7:35 లోపల వ్యాన్ వచ్చేసింది. ఇక రెడీ చేసి పంపించేయాలి వాళ్ళని. ఇక వాళ్ళు అయితే వెళ్తున్నారండి. లోపలికి అయితే రాదు. అపార్ట్మెంట్ దగ్గరికి కొంచెం రోడ్డు మీద వరకు కూడా నడిచి వెళ్ళాలి. ఇక వాళ్ళు వ్యాన్ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను లోపలికి ఇంట్లోకి వచ్చేసి మిగిలిన పనులు అవి చూసుకుంటూ ఉంటానండి. లోపలికి వచ్చేటప్పుడే చక్కగా ఇంటి ముందర ఉన్న మొక్కలు అన్నీ చూసుకుంటూ వస్తాను లోపలికి. ఇక వచ్చిన తర్వాత బయట అంతా కూడా ముగ్గు ఆల్రెడీ పొద్దున్నే వాచ్మెన్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు గుమ్మం ముందర ఊడ్చేస్తారనమాట. ఇక పిల్లల్ని పంపించేసిన తర్వాత శుభ్రంగా నీట్గా మళ్ళీ తుడిచి ముగ్గది పెట్టుకుంటానండి. ఆ విధంగా అయితే పెట్టుకుంటాను డైలీ. అంటే వాళ్ళు ఊడ్చేసారనుకోండి, ముగ్గు బాగుందని చెప్పి ఓడోకోకుండా ఉంటే ఆ రోజున వేయను. వాళ్ళు ఊడ్చేస్తే మాత్రం కంపల్సరీ ముగ్గు వేసుకుంటానండి. ముగ్గు లేకోకుండా అయితే ఆల్మోస్ట్ ఉంచను, గుమ్మం ముందు ముగ్గు లేకోకుండా. ఇక ఎప్పుడో ఆ విధంగా ఉంచుతాను ముగ్గు లేకోకుండా. ఇక ముగ్గు అది పెట్టేసిన తర్వాత ఇక ఈ హౌస్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుని ఇక స్నానం చేసి దీపం పెట్టేసుకున్నానండి. కుదిరిన రోజల్లా దీపం పెడతానంటాను కదా. ఇక ఆ దీపం పెట్టేసి మనశ్శాంతిగా నా భగవంతుడి ముందు కూర్చుని అలా చూస్తూ ఉంటానన్నమాట. దీప వెలుగులో పువ్వులతోటి అలంకరించుకున్నప్పుడు చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. మనసు కూడా చాలా ప్రశాంతంగా అనేది ఉంటుందండి. అందుకని చెప్పి నాకు కుదిరినప్పుడల్లా కూడా దీపం పెట్టుకోవటం మాత్రం అలవాటు చేసుకున్నాను. ఇక తర్వాత అయితే ఇక వంట పని అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ చేసేసుకున్న తర్వాత కొన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేసుకున్నానండి. ఆ డ్రెస్సెస్కి కొద్దిగా చేతి పని చేసేది ఉంటే ఇక చేతి పని చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. నా పని అయిపోయిన తర్వాత ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ ఉంటానండి. ఫ్రీ టైంలో ఏం చేస్తాను అంటే నాకు అదే అలవాటండి. ఫ్రీ టైంలో కొద్దిసేపు మొక్కల పనులు ఉంటే మొక్కల పనులు చూస్తాను. అవి లేవు, మొక్కల పనులు ఏమీ లేదు అనుకుంటే మాత్రం ఏదో ఒకటి బ్లౌజో, డ్రెస్సో ఏదో ఒకటి స్టిచ్ చేసుకోవటం, వాటికి చేతి పనులు కానీ అలాంటివి ఉంటే అలాంటివి చేసుకోవటం, ఆ విధంగా చేసుకుంటూ ఉంటానండి.
ఆల్మోస్ట్ పని అది అయిపోయేసరికి నాకు 10 to 11 ఈజీగా అయిపోతుందండి. ఆ తర్వాత ఒక 1 అవర్ మాత్రం ఈ విధంగా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటానన్నమాట. మీరు అయితే ఫ్రీ టైంలో ఏ పని చేసుకుంటారు, ఏం చేస్తారు అనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను చేతి పని చేసుకోవటం ఇప్పట్లో అప్పుడే అవ్వదు కానండి. ఈ వీడియో అయితే ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాను. ఇవాళకైతే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. దానికన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.